కృష్ణయ్య బొలినేని గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తానా ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకోవడానికి. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. డాక్టర్ కృష్ణయ్య బొలినేని గారు ఫిలాంథ్రపిస్ట్, ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ మ్యాన్ విత్ అ డిఫరెన్స్. సిన్సియర్గా, సీరియస్గా సోషల్ అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్స్లో పాల్పంచుకున్నటువంటి శ్రీ కృష్ణయ్య బొలినేని గారు ఈరోజు చేపలు పట్టడం నేర్పిస్తున్నటువంటి వ్యక్తి. దాదాపు 10,000 కుటుంబాలకి ఎంప్లాయ్మెంట్ అందిస్తున్నారు ఆయన. రోడ్ సెక్టర్లో కోర్ బిజినెస్ ఏరియాని డెవలప్ చేసుకున్నారు. బీసీనయ అండ్ కంపెనీ, BSCPL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఫౌండర్, చైర్మన్గా వారు ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కంపెనీ ఇప్పుడు దాదాపు 2,000 కోట్ల రూపాయల కంపెనీ టర్నోవర్ ఉన్న కంపెనీ. దాదాపు 300 ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మన దేశంలో మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్ అండ్ దుబాయ్ వరకు విస్తరించినటువంటి సామ్రాజ్యం వారిది. ఇక వారు చేసే సేవా తత్పరత ఎటువంటిదంటే, వారు ఒకవేళ ఎవరికైనా సరే సహాయం చేయదలుచుకుంటే ఆయన పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద చెయ్యరు. ఆయన ఎంప్లాయీస్ పేరు మీద చేసేటువంటి దానాలు అందుకున్న వారు ఎందరో ఉన్నారు. డాక్టర్ కృష్ణయ్య బొలినేని గారికి ఈ సత్కారం ప్రెసిడెన్షియల్ రికగ్నిషన్ అవార్డ్ ఫ్రమ్ తానా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కృష్ణయ్య గారు. ఇక ఆ తరువాతి అవార్డుని అందుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు మరొక డాక్టర్ గారు. ఈసారి ఈ డాక్టర్ గారు ఏకంగా అందరి హృదయాల్ని దోచుకుంటున్నటువంటి డాక్టర్ గారు, డాక్టర్ గోపీచంద్ మన్నెం గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తోంది తానా ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకోవడానికి. హృదయ క్యూర్ ఎ లిటిల్ హార్ట్ అనేటువంటి ఫౌండేషన్ని స్థాపించినటువంటి వీరు కేవలం కార్డియో సర్జన్ అని చెప్తే, కార్డియాక్ సర్జన్ అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ పర్ఫామ్ చేసినటువంటి కార్డియాలజిస్ట్, క్షమించాలి, గోపీచంద్ గారి సత్కారం ముందు కేవలం 1 నిమిషమే మాట్లాడతానని కృష్ణయ్య గారు వస్తున్నారు. వారికి స్వాగతం. ఈనాడు ఇంత గొప్ప సభలో మంత్రివర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు సమక్షంలో, అదేవిధంగా కోడెల సుప్రసాద్ గారు వారి సమక్షంలో, మన నందపనేని మోహన్ గారు అధ్యక్షతన, గంగాధర్ గారి కన్వీనర్గా వారి టీం సెలెక్ట్ చేసినటువంటి ఈ ప్రెసిడెన్షియల్ అవార్డు తీసుకోవడం ఈరోజు నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. కానీ ఈ అవార్డులో పేరు నాదైనా భాగస్వాములు వేరే ఉన్నారు. మొట్టమొదటి వారు మా తల్లిదండ్రి. నాకు ఎడ్యుకేషన్ అనేది ఇచ్చి దానిలో చాలా అప్పు చేసి, ఆస్తి కంటే అప్పు పెంచి, ఎడ్యుకేషన్ అయిన తర్వాత వారు ఈ పెత్తనం నాకు ఇచ్చి ఏం చేస్తావో చేయమన్నప్పుడు ఆలోచన ఇది మొదలైంది. ఇంత అప్పు తీర్చాలంటే మనం ఏదో ఒకటి ఉద్యోగంలో చేరకుండా వ్యాపారంలో చేరాలనేది, చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా మా తండ్రి గారు ఆ ఆలోచన, అప్పు ఎక్కువ ఇచ్చి నాకు ఆలోచన కలిగించారు. వారు మా తల్లిదండ్రి దీని భాగస్వాములు. అంతేకాదు నా అర్ధాంగి, నా జీవిత భాగస్వామి, నా భార్య సుజాత గారు లేకపోతే ఈ కుటుంబంలో, ఇంత ఉమ్మడి కుటుంబంలో ఇంత సక్సెస్ అనేది చేసి ఉండేవాడిని కాదు. ఈ అవార్డు వారిది కూడా. అంతేకాదు మా ఎంప్లాయీస్, నేను పని చేసే ప్రతి చోట కూడా చాలా కష్టమైనటువంటి ప్రదేశాలు అవి. మేఘాలయ కానీ, మన దేశంలో అస్సాం కానీ, అదేవిధంగా బీహార్ కానీ, ఇవన్నీ కూడా మాఫియా, టెర్రరిజము అన్నీ ఉన్నటువంటి, నక్సలిజం ఉన్నటువంటి ఏరియాలు ఇవి. అంతేకాదు ఆఫ్ఘనిస్తాను పేరు చెప్తేనే భయంకరంగా ఉంటుంది. అటువంటి ఆఫ్ఘనిస్తాన్లో 11 సంవత్సరాలు మేము పనిచేస్తున్నాం. ఎన్నో మైన్ బ్లాస్ట్లు, ఎన్నో రాకెట్ లాంచర్స్, ఇవన్నీ కూడా ఎదుర్కొని చేశాం. కానీ తుపాకీ లేకుండా, ఎదుటి వాళ్ళ తుపాకులతో మా మీద ఉన్నప్పుడు ఈ పనులు చేస్తున్నాం. దీనికి అంతటి కూడా మా ఎంప్లాయీస్ వాళ్ళు ధైర్య సాహసాలతో ఈ కంపెనీకి మనం ఒక పిల్లర్ మార్గా నిలబడి ఈ కంపెనీ వృద్ధి చేసినటువంటి వాళ్ళు వీరు అసలైన భాగస్వాములు ఈ అవార్డుకి. ఇవన్నీ చెప్పకపోతే నేనేదో తప్పు చేసిన వాడిగా భావించి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.